విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినీ రౌండప్ కార్యక్రమానికి స్వాగతం. హాయ్ సార్, నమస్తే సార్. నిన్న రీసెంట్గా లెనిన్ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ఒకటి జరిగింది సార్. ఆ ఫంక్షన్కి ఆ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ కానీ స్టాఫ్ కానీ ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ ఈ మధ్యకాలంలో ఒక సినిమా మంచిగా లాభాలు తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా అవుతున్న రీసెంట్ మూవీ లెనిన్. అయితే అంత హ్యాపీ మూమెంట్లో కూడా నాగార్జున గారు ఒక బాధను వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలు ఈ మధ్యకాలంలో అనుకున్న డేట్స్కి రిలీజ్ చేయలేకపోతున్నాము. అంటే ఇది నేను ఎవరి మీద విమర్శ చేయట్లేదు, నాతో సహా నేను చెప్తుంది. నా సినిమానే నేను టైంకి రిలీజ్ చేసుకోలేకపోయాను. ఇంకా పెద్ద సినిమాలు, రాబోయే సినిమాలు, ఆల్రెడీ కొన్ని సినిమాలు పోస్ట్పోన్ అయిపోయి ఉన్నాయి. ఒడిస్సీ లాంటి మూవీని క్రిస్టోఫర్ నోలన్ సంవత్సరం ముందు డేట్ చెప్పి రిలీజ్ చేశారు. మనం ఎందుకు రిలీజ్ చేసుకోలేకపోతున్నామని చాలా బాధపడతా మాట్లాడారు ఆయన. ఇది వాస్తవం కూడా. ఒక దర్శక నిర్మాతగా ఇంత అనుభవం ఉన్న మనిషిగా మీరు చెప్పండి, ఇండస్ట్రీలో ఎందుకు ఇలాంటి వాతావరణం నెలకొని ఉంది? వాతావరణం ఏం లేదు. ఇప్పుడు ఒక పద్ధతులు మారిపోయినాయి సార్. అంతకుముందు పక్కా స్క్రిప్ట్ ఉండేది, ఇప్పుడు మేజర్గా స్క్రిప్ట్ ఒకటి ఉండలేదు. ముందు రీ రికార్డింగు, డబ్బింగు, రీ రికార్డింగు అన్నిటికీ ఒక టైం ఉండేది. డబ్బింగ్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్బింగ్ చెప్తాను. డబ్బింగ్ ఇంతకుముందు లూప్ సిస్టమ్ ఉన్నప్పుడు కాంబినేషన్లో వెళ్ళిపోయేది. సార్ ఇప్పుడు ఈ డిజిటల్ వచ్చినాక సపరేట్గా చెప్తున్నాం. ఎవరికి తీరినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మిక్సింగ్, రీ రికార్డింగ్ చేయాలంటే డబ్బింగ్ అయినాక దాన్ని ట్రిమ్ చేస్తే కానీ చేయకూడదు అని ఒక పద్ధతి. మామూలుగా పద్ధతి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ట్రిమ్ చేయకుండా కూడా రీ రికార్డింగ్ పంపిస్తున్నారు. మళ్ళీ రీ రికార్డింగ్ పంపించి రీ రికార్డింగ్ అయ్యి వచ్చినాక మళ్ళీ కట్ చేస్తారు. మళ్ళీ కట్ చేస్తే అదేమో సింక్ అవ్వదు, జంప్ లాగా ఉంటుంది మ్యూజిక్. మళ్ళీ దాన్ని స్మూత్ అని చేయాలి. సో కొన్నిసార్లు మళ్ళీ వాయిస్తారు, కొన్నిసార్లు ఇది చేస్తారు. సో మనము సినిమా మొదలెట్టిన రోజునే ఆయన నాగార్జున గారు చెప్పినట్టు డేట్ అనుకుంటే, డేట్ అనుకున్న రోజుకి మనం ఇట్లా లెక్కలు వేసుకోవాలి. షెడ్యూల్స్ ఇంతకుముందు షూటింగ్ షెడ్యూల్ అంటే షెడ్యూల్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏదో సినిమాకి 300 రోజులు షూటింగ్ చేశారు, 80 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయింది. దాంట్లో 300 రోజులు 80 రోజులు షూటింగ్ చేయాలంటే 220 రోజులు చేశారు. సో ఈ టైప్ ఆఫ్ ఉండకూడదు. మనం షెడ్యూల్ వేసుకున్నామంటే ఆ షెడ్యూల్లో షూటింగ్ పార్ట్ అయిపోవాలి. దాన్ని డబ్బింగ్ పార్ట్ వేసుకుంటే డబ్బింగ్ పార్ట్ అయిపోవాలి. డబ్బింగ్ చేసినాక రీ రికార్డింగ్కి వెళ్తే రీ రికార్డింగ్, ఎడిటింగ్ చేయాలి ముందు. ఎడిటింగ్ అయినాక డబ్బింగ్ రావాలి, డబ్బింగ్ అయినాక రీ రికార్డింగ్కి రావాలి. రీ రికార్డింగ్ ఇంతకు ముందులాగా లేదు. ఇంతకుముందు మేము వెళ్ళి కూర్చునేవాళ్ళం, డైరెక్టర్లు కూర్చొని చేయించుకునేవారు. ఇప్పుడు మనకి వెళ్ళి కూర్చుంటానికి అక్కడ ఏం లేదు, ఏముంటుందో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అన్నీ చేసి మర్నాడు ఎప్పుడో మనకు పంపిస్తారు రీలు, అది చూసుకుని మనం చెప్పాలి. మళ్ళీ కరెక్షన్స్ ఉంటే చేయాలి. అక్కడ ఏంటంటే స్పాట్లో ఆర్కెస్ట్రా అంతా ఉండేది, స్పాట్లో చేసేవారు, మార్చేవాళ్ళం. ఇప్పుడు స్పాట్లో ఆర్కెస్ట్రా ఉండదు, వాళ్ళు ఎప్పుడెప్పుడో చేస్తారు. ఇప్పుడు అన్నీ అయిపోయినాక దీన్ని ఫ్లూట్ యాడ్ చేయాలి సార్ అంటాడు సగం మనకు పంపించినా కూడా. లేదా తబలా యాడ్ చేయాలి సార్, లేదా సితార్ యాడ్ చేయాలి సార్, లేదా ఇంకోటి ఏదో యాడ్ చేయాలి సార్ అంటాం. సో ఇట్లా కాకుండా దానికి ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ వేసుకుని షెడ్యూల్ ప్రకారం చేయగలిగితే 15 రోజులు అనేది వాళ్ళ మినిమం రీ రికార్డింగ్కి కావాలా, మిక్సింగ్కి మినిమం 10-15 రోజులు కావాలా, డిఐ 15 రోజులు అనేది మినిమం డిఐకి. సో ఈ అన్నిటికీ మనం టైం కావాలి. ఇంతకుముందు వీటన్నిటికీ అక్కర్లేదు ఇంత టైము. సో వీటన్నిటికీ టైం వేసుకుని ఇప్పుడు 3 నెలలు ప్రొడక్షన్ అనుకుందాం కొంచెంసేపు. షూటింగ్ పార్ట్ 90 డేస్, 3 నెలలు, ఇంకో 90 డేస్ 120 డేస్ నీకు పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి నువ్వు రిలీజ్ డేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు రిలీజ్ డేట్కి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న సినిమాలు, పెద్ద సినిమాల్లో పర్టికులర్గా ఓటీటీ వాళ్ళు కొంటున్నారు. ఓటీటీ వాళ్ళు రిలీజ్కి రిలీజ్ షెడ్యూల్ చేసుకోవాలి. వాళ్ళు మంత్కో సినిమా ఏదో రిలీజ్ పెట్టుకుంటారు. సో వాళ్ళ రిలీజ్ డేట్కి 4 వీక్స్ గ్యాప్ కావాలి, 4 వీక్స్ 6 వీక్స్ గ్యాప్ కావాలి. ఆ 6 వీక్స్ షెడ్యూల్ చేసి వీళ్ళకి ముందు డేట్ ఇస్తారు. ఆ డేట్కి వీళ్ళు చేయగలమా చేయలేమా, పరిగెత్తడం అయిపోతుంది. పరిగెత్తక్కర్లేదు. ఒకసారి పరిగెత్తాల్సి వస్తుంది, ఒక్కోసారి మెల్లిగా చేయాల్సి వస్తుంది టైంని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరిలో చేశాను అనుకుందాం, సినిమా స్టార్ట్ చేశాను.
నాకు నవంబర్లో వాళ్ళు రిలీజ్ చేసుకుంటా ఉన్నారు, అంటే సెప్టెంబర్లో అక్టోబర్లో నేను సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 నెలలే సినిమా తీద్దాం అనుకున్నా, 10 నెలలు ఆగాలి. సో నేను మెల్లిగా ఆడతా పాడతా చేసేసరికి సెప్టెంబర్కి వచ్చేసరికి స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగితే అక్టోబర్కి అందకపోతుంది. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ సార్. యాక్చువల్గా తెలుగు సినిమా బడ్జెట్లు ఇంత లేనప్పుడు, ఇంత డబ్బు లేనప్పుడు మీలాంటి మేకర్స్ చాలామంది కూడా 40 రోజుల్లో, 30 రోజుల్లో, 50 రోజుల్లో సినిమాలు కంప్లీట్ చేసేవాళ్ళు. మొత్తం ఎవ్రీథింగ్ సినిమా A to Z కంప్లీట్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు. ఈ రోజున తెలుగు సినిమా బడ్జెట్ 100 కోట్లు ఉంది. అంటే నేను పేరు ప్రస్తావిస్తుంది అర్థం అవ్వడానికి మాత్రమే, ఇక్కడ తప్పుల్ని పట్టడం లేదు. ఇప్పుడు నానిగారి ప్యారడైజ్ సినిమా ఉంది, ఆ సినిమాకి బడ్జెట్ ప్రాబ్లం లేదు, స్టార్ కాస్ట్ ప్రాబ్లం లేదు. ఆగస్ట్లో సినిమా రిలీజ్ అవ్వాలి, ఆ సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. బట్ ఆగస్ట్లో ఆ సినిమా వస్తే దానికి ఉండే మార్కెట్ వేరు, ఆ రీచ్ వేరుండేది. సో ఇలా చాలా సినిమాలు రిలీజ్ డేటు చెప్పిన టైంకి రాకపోవడం వల్ల మంచి మార్కెట్ కూడా కోల్పోతున్నాయి. క్వాలిటీ తర్వాత సంగతి. ఇంత ఫెసిలిటీ ఉన్న ఈ రోజుల్లో కూడా ఎందుకు కావట్లేదు అనేది నా ప్రాబ్లం. మీరు చెప్పినట్టు షెడ్యూల్ వేసుకుంటే అది ప్లానింగే కదా. ఇప్పుడు ఒక మేనేజర్ ఉంటారు, లేదా ప్రొడక్షన్ కంట్రోలర్ ఉంటారు, అదంతా ప్లానింగే కదా. ఎందుకు జరగట్లేదు అనేది. ఒక మేనేజర్ కాదు, మేనేజర్ అనేవాళ్ళు వేరు. ఇప్పుడు ఈపీ, ఏపీ, డిపి, డోపీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ చీఫ్, 10 మంది ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు. ఎల్పి, పిల్పి అన్నీ కలిపి. సో వాళ్ళంతా 10 మందో 12 మందో ఉంటారు. అట్లా అది కాకుండా ప్రొడక్షన్ డిజైనర్ ఒక ఆయన ఉంటారు సెపరేట్గా మళ్ళీ. ఓకే, ఇంతమంది ఉంటారు. బట్ ఏమవుతుందంటే అదే ఇందాక చెప్పినట్టు స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉండకపోవటం ఏదో ఇష్యూ, లేదా అనుకున్న షెడ్యూల్ కాకపోవటం, లేకపోతే సినిమా తీసినాక వాళ్ళకి ఇది కాదు నేను ఇంకో రకంగా చేయాలి, ఏదో అనుకున్నాను ఏదో వచ్చింది అనుకోవటం, రీషూట్కి వెళ్ళటం, సో ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. ఏ సమస్య అనేది మనకు తెలియదు లేట్ అయ్యే సినిమాలకి. ఇది కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ బాగా లేట్ అవుతుంది. వీళ్ళు అనుకున్నట్టు 3 నెలల్లో చేద్దాం అంటే, నాగార్జున గారు చెప్పినట్టు 15 రోజుల ముందు నాకు కాపీ వస్తే బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ సినిమాకైనా, ఏ ప్రొడ్యూసర్కైనా 15 రోజుల ముందు. ఇప్పుడు ఏ రోజు 15 గంటల ముందు కూడా ఇవ్వలేకపోతున్నారు. కరెక్ట్ సార్, ఇదే ఆయన బాధపడింది. సో 15 గంటల ముందు అంటే సినిమా చూసుకోకుండా మనం రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ అయినాక మనం బాధపడితే లాభమే ఉంది. రిలీజ్కి ముందే మన సినిమా 1 నెల ముందు వస్తే చూసుకుంటాం, చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటానికి వీలుగా ఉంటుంది. నా లెక్కలో ఇప్పుడు ఒడిస్సీగా ఫారిన్ కంట్రీస్ కానీ ఎక్కడైనా కానీ ఒక 6 months ముందే కాపీ తెచ్చేస్తారు వాళ్ళు. మనం 6 months ముందు సినిమా కూడా మొదలెట్టాం. వాళ్ళు కాపీ తెచ్చినాక పబ్లిసిటీ మొదలెడతారు. పబ్లిసిటీ చేయడానికి బాగుంటుంది కూడా. మనం కాపీ తేకుండానే పబ్లిసిటీ మొదలెట్టి దానికి మ్యూజిక్ వేసి అది వేసి ఇది వేసి ట్రైలర్లు చేసి ఏదో చేస్తూ ఉంటాం. ఫుల్ కాపీ తెచ్చి పబ్లిసిటీ చేయటం అనేది మనకి అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగట్లేదు. ఈ మధ్యకాలంలో జరగట్లేదు. సార్ మీరు అన్నమాటే, వాళ్ళు 6 నెలల ముందే సినిమా తీసుకొచ్చి మొత్తం రెడీ చేసి పెడతారంటున్నారు. సో ఈ రోజును పోల్చుకుంటే వాళ్ళ సినిమాలకు మన సినిమా ఏం తక్కువ కాదు. ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్లోనే ప్రాబ్లం వస్తుంది. నాకు తమ్మారెడ్డి స్టైల్లో సమాధానం కావాలి. ఎక్కడ సమాధానం అంటే ఎక్కడ ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఓపెన్గా కావాలి. ఎందుకంటే ఓపెన్ ఏం లేదు, ఓపెన్ అంటే అన్నీ ఓపెనే. ఇక్కడ కంట్రోల్ అనేది ఎవరికి చేతిలో లేదు. ప్రొడ్యూసర్ చేతిలో కంట్రోల్ లేదు. మొదటి పాయింట్ అది. కంట్రోల్ ప్రొడ్యూసర్ చేతిలో లేదు. ఇప్పుడు సినిమా గతంలో ఏంటంటే అందరూ కలిసి కూర్చుని ఒక స్క్రిప్ట్ ఓకే అనుకున్నాక షూటింగ్ అయిపోయినాక ఎవరి పైన ఆడదే, ఇంకా డబ్బింగ్ అయిపోయినాక ఎవరి పైన ఆడదే, ఇంకెవరు ఇంటర్ఫిరెన్స్ ఉండదు. డైరెక్టర్ అనేవాడు ఒక్కడే పని చేస్తాడు, బాస్. దాని అతను ప్రొడ్యూసర్, వాళ్ళు సినిమా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ప్రతివాడు ఏలు పెట్టేస్తూ ఉంటాడు, నాకు అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు, ఇది చేద్దాం, అది చేద్దాం. సో డైరెక్టర్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు అందరూ. అన్ని క్యారెక్టర్లు దాన్ని డైరెక్టర్ అనేవాడిని కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ చేస్తే రోజుకు ఒక ఆలోచన వస్తుంది. రోజుకొక ఆలోచన వస్తే రోజుకొక పద్ధతిలో తయారవుతుంది. అది కుక్క పిల్లని చేద్దామంటే కాకి పిల్ల వచ్చు, కాకి పిల్లని చేద్దామంటే కుక్క పిల్ల వచ్చు, అదే కాకి కోకిలు కూడా అవ్వచ్చు ఒక్కోసారి. కోకిలు అవుతుందని అందరూ ఏలు పెడుతుంటారు. ఎందుకు మన పని మనం చేసుకుని డబ్బులు ఇచ్చారు, మనకు చెప్పింది చేసాం, వాళ్ళు అడిగింది మనం ఇచ్చాం, డెలివరీ ఇచ్చేసాం, మన పని మనం చూసుకుందాం అనుకోకుండా పెద్ద దాంట్లోనే ఏలు పెడతారు. రిలీజ్ డేట్ దగ్గర నుంచి అన్నీ నాకే కావాలంటే కష్టం కదా. అయితే ప్రొడ్యూసర్ చూసుకోవాల్సిన బాధ్యత అది. చూడు, మనకు డబ్బులు ఇచ్చారు, నేను పని చేశాను, వెళ్ళిపోయాను. డైరెక్టర్ డబ్బులు ఇచ్చారు, ఆయన పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. మిగిలిన అన్ని ప్రొడ్యూసర్ చూసుకుంటాడు.
అట్లా ఎవడి పని వాడు చేసుకోవటం అనేది వస్తే మీరు అడిగిన దానికి సమాధానం. ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు. అయితే ఇక్కడ ఇంకో చిన్న సమస్య కూడా ఉంది సార్. ఆ, మీ కాలంలో అంటే మీరు యాక్టివ్గా సినిమాలు చేసిన సమయంలో ఆ, ఒక టెక్నీషియన్ ఈ టైంకి రావాలంటే ఆ టైంకి వచ్చి ఒక షెడ్యూల్ ఉండేది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నైట్ పూటే పనిచేస్తాడు, అతను మిగతా టీంతో సంబంధం లేదు. ఇంకో టెక్నీషియను రోజు మార్చి రోజు పనిచేస్తాడు. ఇంకో టెక్నీషియను చాలా బిజీగా ఉండి ఒక షెడ్యూల్ ప్రకారం పనిచేస్తారు. డైరెక్టర్లు అందరూ, ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళకి ఆ కంఫర్ట్స్ ఇచ్చేస్తున్నారు. సో 100 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినప్పుడు ముఖ్యంగా హీరోలు సినిమాలో ఏ షాట్ ఉండాలి, ఏ షాట్ ఉండకూడదని నిర్ణయించేస్తున్నారు హీరోలు. సో టెక్నీషియన్స్కి కానీ స్టార్స్కి కానీ ఇంత ఫ్రీడమ్ ఇవ్వడం అనేది ఇది రిలీజ్ డేట్కి సంబంధించి మాత్రమే అడగట్లేదు సార్ నేను, సినిమాకే మైనస్ అవుతుంది కదా. అంటే మైనస్ అంటే ప్రాబ్లం ఇక్కడ ఇదేంటంటే ఆ పర్టికులర్ హీరో గారి పేరు మీదే మనం సినిమా తీసి బతుకుతున్నాం. ఏ హీరో అయినా కానీ ఏలు పెట్టాడు అంటాం. ఆయన అసలు ఆయన కాలు పెట్టకపోతే సినిమా లేదు కదా. ఆయన కాలు పెట్టినప్పుడు ఏలు పెడతానికి మనం నోరు మూసుకుని కూర్చోవాలి. అంతేనా? అంతేగా మరి. మరి ఆయన లేకపోతే సినిమా లేదు. వాళ్ళ మార్కెట్ ఏదన్నా ఉంది అంటే సినిమాకి నీకు గ్లామర్ ఉందన్నా, సినిమా నీకు కంప్లీట్ అయినాక జనం వస్తారన్నా ఆయన పేరే. సో ఆయన డెఫినెట్గా ఆయన సుఖం ఆయన చూసుకుంటాడు. నేను ఇక్కడ బాగోలేదు, లేకపోతే ఇది బాగోలేదు, ఇది బాగుంది, ఇది బాగలేదు అని ఆయన జాగ్రత్త ఆయన పడుతూ ఉంటాడు. అంటే గతంలో ఈ పరిస్థితి ఉండేది అనేది లేదు 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 గతంలో ఈ పరిస్థితి ఉండేది. సినిమా అయిపోయేది, షూటింగ్ చేసేవారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళేవారు. కాపీ అయినాక మనం పిలిచి చూపించేవాళ్ళం. బాగుంటే బాగుంది అనేవారు, లేదా లేదనేవారు, పోయి వెళ్ళిపోయేవారు, మొహమే చెప్పేసేవాళ్ళు. ఇది చాలా తీవ్రమైన సమస్యలాగా కనిపిస్తుంది సార్. ఎందుకంటే నాగార్జున అంతటి వ్యక్తి. ఇప్పుడు ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇంక మాకేం చూస్తానికి లేదు. ఇప్పుడు మానిటర్ ఉంది, షార్ట్ అయినా కాడి నుంచి షూట్ చూస్తున్నాం. షార్ట్ అవ్వగానే ఆర్టిస్ట్ వచ్చి చూసుకుంటున్నాడు, టెక్నీషియన్ వచ్చి చూసుకుంటున్నాడు. మళ్ళీ రికార్డింగ్ అయిపోయినాక ఇంకా అది బాగాలేదు, ఇది బాగాలేదు, సినిమా బాగాలేదు అంటే నువ్వు ఎట్లా అంటే నీకు ముందే తెలుసు కదా. అవును. సో మనం కామెంట్ చేసామంటే మరి వ్యాపారం వాళ్ళ పేరు మీద చేస్తున్నాం, వాళ్ళు లేకపోతే సినిమా లేదు. వాళ్ళని గురించి మనం ఎక్కువ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు సార్. అయితే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది సార్. ఇప్పుడు మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన పెద్ది సార్, పెద్ది కూడా ముందు ఒక డేట్ చెప్పారు. ఆ డేట్కి సంబంధించిన వర్క్ అంతా జరిగిపోయింది. అండ్ మీడియాకి కూడా ఆ కథకు సంబంధించిన కొన్ని వార్తలు తెలిసిపోయినాయి. ఇంకా రిలీజ్ కాబట్టి అందరూ ఆ రహస్యాన్ని కొన్ని రోజులు హోల్డ్ చేశారు. బట్ ఒక్కసారిగా డేట్ పోస్ట్పోన్ అయ్యేలేకే సినిమాలో ఉన్న ఆ మేజర్ ట్విస్ట్ ఏదైతే ఉందో, హీరోకి కాలు బోద్ది అనేది, అది బయటకు వచ్చేసింది. సినిమా చూస్తున్నంతసేపు ఆడియను కథతో కనెక్ట్ అవ్వకుండా హీరోకి కాలు ఇప్పుడు పోద్ది ఈ మూడుతో సినిమా చూశాడు. సో ఇది కూడా సినిమాలో ఉన్న కంటెంట్ కూడా రిలీజ్ అయిపోతుంది డేట్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల. అంటే కంటెంట్ రిలీజ్ అయితే ఏం భయం ఎందుకు పడాలి మనం సార్? ఇప్పుడు మనం ఇంతకు ముందు సినిమాలు చేసినప్పుడు ముందు కథ చెప్పేవాడు, అంటే ఫుల్ కథ కాకపోయినా ఇలాంటిది కుటుంబ కథా చిత్రం, లేకపోతే ఇట్లా ఉంటుంది, లేకపోతే ఏదో హీరో మీద ఏదో ఒక రఫ్గా ఒక హింట్ వదిలేవారు. అవును, అంతకుముందు. ఇప్పుడు అసలు అంత రహస్యాలు అయిపోయినాయి. ఏదో రహస్యాలు అయిపోతే లేట్ అయినప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి. పై ఇలాంటి పాయింట్ అయితే రివీల్ అవ్వకూడదు కదా సార్? అవ్వకూడదు ఏముంది, ఆ సినిమాలో పార్ట్ ఆఫ్ ఇట్టే కదా. ఆయన కాలు లేకుండా కూడా ఆయన గెలిచాడు అనేది ఆ సినిమా కథ సార్. సో దాంట్లో తప్పేమో తెలిసే తప్పే కొంపమునిగేది ఏం లేదు. అంత పెద్ద హీరోకి అటువంటి చిన్న చిన్న రివలేషన్స్ ఉన్నా కానీ నష్టమేం జరగదు. ఊరికి మనం కంగారు పడిపోవటం, ఏమో తెలిసిపోతే ఏం అవ్వదు. ఈ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడం అంటే వెనక్కి వెళ్ళడం, ఒక్కోసారి నెలలు వెనక్కి వెళ్తున్నాయి. సో సినిమా ఇండస్ట్రీలో డబ్బులన్నీ ఫైనాన్స్ నుంచే తీసుకొస్తారు. సో నిర్మాత మాత్రం ఈ విషయాన్ని బయటికి చెప్పలేక డైరెక్టర్ ఏమనుకుంటాడో, హీరో ఏమనుకుంటాడో, వడ్డీలు కట్టుకుంటూ ఎంత తీవ్రంగా నలిగిపోతున్నాడంటే, వీళ్ళు సినిమానేమో చెక్కుతూ ఉంటారు, ఆయనేమో నలిగిపోతూ ఉంటాడు. ఈ బాధ నిర్మాతలకు ఎప్పుడు పోద్ది? అంటే బాధ అంటే ఇప్పుడు నిర్మాత, నేను సేలబుల్ హీరో కావాలి, సేలబుల్ డైరెక్టర్ కావాలి, ఇవన్నీ అయిపోయినాక ఓటీటీకి నేను అమ్మాలి. ఇక్కడ ఎవరెవరు కంట్రోల్ చేయాలి? హీరో కంట్రోల్ చేస్తాడు, డైరెక్టర్ కంట్రోల్ చేస్తాడు, ఓటీటీ కంట్రోల్ చేస్తాడు. ఓటీటీ డేట్కి నేను అడ్జస్ట్ అవ్వాలి, హీరో డేట్కి అడ్జస్ట్ అవ్వాలి, డైరెక్టర్ డేట్కి అడ్జస్ట్ అవ్వాలి. సో నేను అడ్జస్ట్మెంటే. ప్రొడ్యూసర్ అనేవాడు ఇప్పుడు అడ్జస్ట్మెంట్. ప్రొడ్యూసర్ అనేవాడికి నైతిక బాధ్యత కానీ ప్రాక్టికల్ బాధ్యతలు లేవు, అవకాశం లేదు. సో ఏదో చేస్తూ ఉంటాడు.
సో వీళ్ళందరి మీద అందరి ప్రెషర్ బట్టి అల్టిమేట్గా ఓటీటీ డిసెక్షన్ బట్టి సినిమా రిలీజ్ అవుతుంది. అల్టిమేట్ అది, వీళ్ళెవరు కాదు. ఓటీటీ అల్టిమేట్ అంతేగా సార్. ఓటీటీలో సినిమా రిలీజ్ వాళ్ళ డేట్ చెప్తేనే ఆ డేట్కి మనం రిలీజ్ చేయాలి ఇక్కడ. సో ఆ టైంకి ఇప్పుడు వేరే అపోజిషన్స్ ఉంటే వాళ్ళ బ్యాన్ బతిమాలుకోవాలో ఇంకోటో. సో 2 ఓటీటీలు 2 వేరే కంపెనీలు అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓటీటీ వాళ్ళు 2 సినిమాలు కొన్నారు, ఒక XY 2 కొన్నారు, 2 ఇద్దరు వేరే హీరోలు. 1 నెలలో రిలీజ్ చేద్దాం రెడీ అయిపోయినా కానీ X రిలీజ్ చేద్దామని అనుకుంటే వైని రిలీజ్ చేయనివారు వాళ్ళు. వాళ్ళకి మంత్కి ఒకటి ప్లానింగ్ ఉంటుంది కాబట్టి వై నెక్స్ట్ మంత్ వరకు ఆగాలి సార్. ఆగమంటే ఆగాల్సిందే కదా. అంటే నీకు ఈ రేట్లు గీట్లు చూసినాక ఆల్మోస్ట్ ప్రాఫిట్లోనే ఉంటారు కాబట్టి పెద్ద పోతారు అనేది ఉండకపోవచ్చు. అంటే పెద్ద సినిమాల వరకు ఓకే సార్. ఇప్పుడు చిన్న సినిమాలు పెద్దగా లేవు అసలు. చిన్న సినిమాలకి వాళ్ళు పెద్ద రెస్ట్రిక్షన్ ఉండదు, చేసేస్తారు. బట్ టైం చెప్తారు ఏదో. పెద్ద సినిమాలకి ఎందుకంటే పెద్ద సినిమాల మీదే వాళ్ళకి ఎంతో కొంత సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. చిన్న సినిమాల మీద సబ్స్క్రిప్షన్ రాదు, అందుకని దాని మీద పెద్ద ఇన్సిస్ట్ చేయరు వాళ్ళు. పెద్ద సినిమాలకి 100% ఇన్సిస్ట్ చేస్తారు. ఇక్కడ ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి మార్కెట్ పెరుగుతూ ఉండాలి కదా, అందుకే ఎక్కువ రేట్ ఇస్తారు కదా వాళ్ళకి. ఎక్కువ రేట్ ఇచ్చినప్పుడు మరి ఎక్కువ కవరేజ్ వచ్చినప్పుడు 80% డబ్బులు కదా తింటున్నప్పుడు వాళ్ళ మాట వినాలిగా మనం సార్. అయితే ఇక్కడ ఈ మొత్తం సమస్యకి ఒక చిన్న పరిష్కారంగా నాకు ఒక చిన్న ఆలోచన ఉంది. అది కరెక్టా కాదో మీరు అంటే ఇది పాటించాలని కాదు కానీ బట్ నాకున్న జ్ఞానం మేరకు ఇది అయితే అవ్వద్దని. ఇప్పుడు హీరోలు ఉంటారు సార్, వాళ్ళకి మేనేజర్లు ఉంటారు. వాళ్ళు రెమ్యునరేషన్ అడగకపోయినా మేనేజర్లు గట్టిగా అడిగి తీసుకుంటారు, వీళ్ళు అడగలేకపోతే. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్ హ్యాండిల్ చేయలేకపోవచ్చు. బట్ ఒక మనిషిని ఇప్పుడు మీలాంటి పెద్దోళ్ళు ఉంటారు సార్, సినిమా మీద గ్రిప్ ఉండి ఎవరైనా మీ మాట వినే అంటే వాళ్ళకి కమాండ్ చేయగల కెపాసిటీ ఉన్న మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళని సెట్లో పెట్టుకుంటే వాళ్ళు ఒక షెడ్యూల్ వేస్తే ఆ భయంతో అయినా పనులు జరుగుతాయి కదా. ఏం జరగవు ఇవన్నీ ఇప్పుడు పోయిందమ్మా, సిస్టమ్ పోయింది. ఇప్పుడు జరిగే పనులు కాదు ఇవన్నీ, ఎవరిది కాదు. అంటే ప్రాక్టికల్గా జరిగే పరిస్థితిలో లేదు. రకరకాల కారణాలు మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. కొన్ని మాట్లాడకూడదు కూడా, కొన్ని తెలుసు, కొన్ని తెలియదు, కొన్ని మాట్లాడకూడదు. సో ఎందుకు దాని గురించి ఎక్కువ రప్చర్ చేసుకోవటం అనవసరం, వాళ్ళని బాధ పెడతాం అనవసరం. ఇది జరుగుతూనే ఉంటుంది. నాగార్జున గారు బాధ ఇంకా అది దానికి సొల్యూషన్ లేదు. సొల్యూషన్ ఎందుకు ఉండదు, అనుకుంటే చేయొచ్చు, వాళ్ళంతా కలిసి అనుకుంటే చేయొచ్చు. అంటే ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి సార్. ఎందుకంటే ఓటీటీలు ఒక రెస్ట్రిక్షన్ పెట్టి ఒక రేట్ కంట్రోల్ ఏదో చేసినాక నీకు, ఎందుకంటే ఎక్కువ ఓటీటీ మీద ఆధారపడి ఉండేవాళ్ళం, ఇప్పుడు ఓటీటీ మీద తక్కువ ఆధారపడతాం. మార్కెట్ పోయింది, మార్కెట్ తగ్గింది కాబట్టి అప్పుడు కొంచెం మనకి కొంత స్వతంత్రం వస్తుంది కదా. ఈ స్వతంత్రం వచ్చినాక జరిగే పనికి కొంచెం మారచ్చు. అదేదో కల్కి సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎంతకు మించిన చీకటి రాదని. సో కోరుకుందాం సార్, ఎందుకంటే నిజంగానే నిర్మాతలకు కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ ఒక సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. సో ఆ రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆ రోజులు రావాలంటే నిర్మాత అవ్వాలి. నిర్మాతనే మాత లేనివాడు కాకూడదు. నిర్మాత అంటే మాత లేనివాడు అని కాదు, తల్లిదండ్రులు ఉన్నవాడు అయ్యి ఉండాలి. అతను స్ట్రాంగ్గా ఉండాలి. నిర్మాత ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాడో ఈ సమస్యలన్నీ పోతాయి. నిర్మాత స్ట్రాంగ్ కాకపోతే, యాక్చువల్గా అక్కడ నిర్మాత నాగార్జునే ఆ సినిమాకి. ఆయన నిర్మాతగానే ఆయన కష్టం చెప్పాడు అని మళ్ళీ అన్నాడు, నేను కూడా చేశానులేండి హీరోగా. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా 2 చెప్పాడు ఆయన. సో దాన్ని అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత ఉంది ఆయన డైలాగ్లో. అవును సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎందుకంటే మంచి విషయం మీద ఒక అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.